చేద్దాం. మనతో పాటు డిబేట్లో ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. జూమ్లో మనకు అందుబాటులోకి వచ్చారు. నమస్తే నాగార్జున గారు. సార్ నమస్తే అండి సతీష్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్ సార్. అలాగే మరి కాసేపట్లో మనకి బోట్ల రామారావు గారు వైసీపీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అవుతారు. సేమ్ టైం శివపార్వతి గారు జనసేన నాయకురాలు మనకు అందుబాటులోకి వస్తారు. చంద్రబాబు గారు టీడీపీ నాయకులు. ఎస్ నాగార్జున, ముందుగా మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సార్ మన భారతీయులందరికీ 79వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు సార్. రైట్. ఎస్ నాగార్జున గారు, ఏంటి ఎలా చూస్తారు? ఓట్ల చోరీ అంటే విపక్షాలు చేస్తున్న ఆందోళన వెనుక విదేశీ కుట్ర ఉందని పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? సార్ విదేశీ కుట్ర ఎలా ఉంటుంది సార్? పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ స్వాతంత్రం వచ్చిన రోజు కామెడీ చేయడం అంటే ఇదే అనుకుంటా. ఎందుకంటే దేశ ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉందంటే ఎన్డీఏ పార్టీ అధికారం ఉంది సార్. వాయిస్ బ్రేక్ లేదు, క్లియర్ గా చెప్పండి, మీరు కంటిన్యూ అవ్వండి. సో పవన్ కళ్యాణ్ మరీ కామెడీ చేస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళ పార్టీ ఉంది, దేశంలో వాళ్ళ పార్టీ ఉంది. ఇలాంటి కుట్ర వాళ్ళు ఉంటే రా కానీ ఇంకొక ఏజెంట్ కానీ ఏం చేస్తున్నాయి సార్? సార్ కొన్ని వాస్తవాల్ని మనకు నమ్మశక్యం లేకపోయినా యాక్సెప్ట్ చేయాలి సార్. ఈ రోజు స్వతంత్ర దినోత్సవం, స్వతంత్రం వచ్చిన సందర్భంగా మనం ఓటును కూడా ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలని మనం చట్టాల్లో, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో బలంగా పెట్టి మనం ఆమోదించుకున్నాం. అలాంటిది ఇండియా కూటమి కానీ రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు? ఓటు చోరీ జరిగింది, డబల్ ఓట్లు ఉన్నాయి, లేదంటే ఒక ఇంటి నెంబర్ మీద 100 ఓట్లు ఉన్నాయి, దాని మీద ఈసీ కానీ బీజేపీ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారి కానీ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి రాహుల్ గాంధీ గారు అడగడం జరిగింది. అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా అంత సబ్జెక్ట్ ఉంటే ఆయన ఏమని చెప్పాలి అంటే, లేదండి రాహుల్ గాంధీ గారు, ఒక మనిషికి ఒక ఓటే వేయాలి, మీరు చెప్పింది కరెక్టే, ఎన్ మల్టిపుల్ ఓట్స్ ఏమైనా ఉంటే అది మా దగ్గర తీసుకురండి, మేము చెక్ చేస్తాం, లేదా ఈసీకి ఇవ్వండి, ఈసీ డ్యూటీ అదే కదా, ఈసీకి ప్రత్యేకంగా ఏ పనులు లేవు కదా, సంవత్సరం పొడుగుతో వాళ్ళకి శాలరీలు ఇస్తా కూర్చోబెడుతున్నాం కదా, వాళ్ళు చేసే పని ఏంటి? ప్రతి భారతీయుడికి 18 సంవత్సరాలు నిన్న వ్యక్తి కానీ ఇంకో వ్యక్తి కానీ ఓటు ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలి అనే చట్టం ఉంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రీజన్, ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు ఉపయోగించుకోవాలని చెప్పి మన భారత రాజ్యాంగంలో రాసి పెట్టింది. సో ఉపయోగించుకునేలా ఈసీ చేయాలి. సో వాళ్ళు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు విమర్శించాలంటే ఎలా విమర్శించాలి? బహుశా ఆయనకి స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారు నాకైతే అర్థం కాలేదులేండి సార్. ఏమనాలంటే, రాహుల్ గాంధీ గారు మీకు ఏమైనా ఈవీఎంల మీద ఇంకొక దాని మీద ఏమైనా ప్రాబ్లం ఉంటే మా దగ్గర తీసుకురండి, లేదంటే ఈసీ దగ్గర తీసుకురండి, లేదంటే ఓపెన్ డిబేట్ పెడదాం, ఒక కమిటీ వేద్దాం, అలా ఉండకుండా మనం చర్చిద్దామని చెప్తే బాగుండేది. అలాగే రోహింగ్యాలో ఇంకొకళ్ళు, లేదంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదా పక్క కంట్రీ నుంచి వచ్చిన ఇక్కడ కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో మరి ఓట్ల చోరీ జరగలేదా? వారు గెలిస్తే అది న్యాయంగా జరిగినట్టు, గెలవకపోతే ఓట్ల చోరీలో, లేదా ఈవీఎం ట్యాంపరింగ్లో, లేదా బ్యాలెట్ చరిత్ర రిగ్గింగ్లో ఇలాంటి వ్యాఖ్యలు అసలు ఎంతవరకు సమంజసం? అసలు ముందు వీటి గురించి మాట్లాడుకున్న తర్వాత మీరు చెప్పినట్టు విదేశీ కుట్ర గురించి కంటిన్యూ అవుతాం. అసలు ఇలాంటివి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా ఎందుకు ఉండాలి అని కూడా మనం అనుకోవచ్చా? సార్ సతీష్ గారు, కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే పార్టీలు మనం పక్కన పెడతాం సార్. అది కాంగ్రెస్ బీజేపీ పక్కన పెడతాం. జనరల్ గా ఒక భారతీయుడు ఒక ఓటే ఉండాలి, ఒక ఓటు మాత్రమే ఉపయోగించుకోవాలి. ఎలాగైతే వన్ నేషన్ వన్ ఓటర్ ఐడి, వన్ నేషన్ వన్ ఆధార్ కార్డు అను, ఒక ఇండియాను ఒక ఓటు మాత్రం ఒకసారి మాత్రం ఉపయోగించుకున్నట్టు మనం ఒక చట్టాలు తీసుకురావాలి, లేదంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చేయాలి సార్? అఖిలపక్ష సమావేశాలు పెట్టి ఇండియా కూటమి చేసే వాదనలు మొత్తం వాళ్ళ దగ్గర ఉండి చూసుకోవాలి. గతంలో 2024 ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీ కానీ, లేదంటే భారతీయ జనతా పార్టీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ డబల్ ఓట్లు ఉండి అని పిటిషన్ పెట్టారా, పెట్టలేదా? కొన్ని అసలు లేని పర్సన్స్ దొంగోట్లు చాలా ఉండి, ఒకళ్ళు 2-3 ఓట్లు ఉండి ఇవన్నీ తీసేయాలని చెప్పి దగ్గరుండి వీళ్ళు ధర్నాలు చేశారు. మరి అప్పుడు వీళ్ళు కనిపించలేదా సార్? ఉన్నాయి. అది మనం పార్టీలకి అతీతంగా మనం యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ తెలంగాణలో మా కాంగ్రెస్ గెలిచినా, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కూటమి ఉన్నా, లేదంటే పక్కన ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఏది ఉన్నా కానీ ఈ సమస్యలు ఉండేదనేది వాస్తవం. పార్టీలకి అతీతంగా మనం ఒప్పుకోవాలి. సో తప్పు ఉన్నప్పుడు ఏం చేయాలి సార్? తప్పు ఉన్నప్పుడు ఏం చేయాలి? అధికారంలో మీరున్నారు, ప్రతిపక్షంలో మేము ఉన్నాం, మీరు ఆ యొక్క తప్పుని రెక్టిఫై చేయండి. మీ వల్ల కావట్లేదా? మీకు ఏమైనా సలహాలు కావాలా, సూచనలు కావాలా, ఇంకేమైనా అభిప్రాయాలు కావాలంటే మమ్మల్ని పిలవండి, లేదంటే పార్లమెంట్ లో మమ్మల్ని అలౌ చేయండి. మేము కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్లు ఇస్తాం, మేము కొన్ని క్వశ్చన్స్ అరేంజ్ చేస్తాం. అవి దగ్గర నుండి మీ ఎంపీలు రాసుకోండి, మీ ఈసీని రాసుకోమని చెప్పండి, రాసుకొని ఆ విధంగా మీరు ఉన్న ఓట్లు తీసేయండి సార్.
ఇప్పటికిప్పుడు మీరు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బీజేపీ గవర్నమెంట్ తీసేయనే మేము అడగట్లేదు కదా. అది ఈవీఎం ట్యాంపలింగ్ వచ్చిందో ఇంకో దానికి వచ్చిందో అది దేవుడికి తెలియాలి. నేనేమంటున్నాము, మా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అంటున్నారు, జరిగిందేదో జరిగిపోయింది, ఈ తప్పులు ఉన్నాయి, ఈ తప్పులు మనం రెక్టిఫై చేసుకుందాం అని చెప్పి మేము బలంగా వాయిస్ వినిపిస్తున్నాం. మీరు ఎందుకు వెల్కమ్ చేసుకోవట్లా, వెల్కమ్ ఎందుకు చేయట్లా? ప్రజాస్వామ్యంగానేగా మేము మాట్లాడుతుంది. మేము మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా సార్? మేము పాకిస్తాన్కు ఓట్లు అడిగితే అది తప్పు లేదు, పక్కన బంగ్లాదేశ్ వాళ్ళకి ఓట్లు అడిగితే తప్పు, లేదా చైనా వాళ్ళకి అమెరికా వాళ్ళకి ఓట్లు అడిగితే తప్పు. మేము వాళ్ళకేం ఓట్లు అడగట్లేదు కదా. భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి 2-3 ఓట్లు ఉండి అవి మనం రిమూవ్ చేద్దాం. ఇల్లుని కానీ ఇంట్లో జనాలు లేరు కానీ ఆ ఇంటి మీద ఓటర్ ఐడి ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి అని చెప్పి క్లారిటీగా క్లియర్ గా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. సార్ సతీష్ గారు, మంది 130 కోట్ల జనాభా ఉన్న దేశం అండి. ఎంత దేశం ఉన్నా మన దగ్గర అంత టెక్నాలజీ లేదు. ప్రతిదీ మనం ట్రేస్ చేయలేము, అది మనం వాస్తవానికి ఒప్పుకోవాలి. ఇంకా మనం అనుకుంటాం స్వతంత్రం రాకముందు దగ్గర నుంచి వచ్చిన తర్వాత వచ్చిన 79 సంవత్సరాలకి అవసరం 80వ సంవత్సరం 100వ సంవత్సరం కూడా మనం ఏమంటాం, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అంటాం. ఎప్పుడు డెవలప్ అయితే మీకు తెలీదు, మాకు తెలీదు. కనీసం మనం పోయే ముందు ఆ డెవలప్ అయిందో లేదో చూస్తున్నాం కూడా మనకైతే నమ్మకం లేదు సార్. అందుకనే మనం ట్రేస్ చేయలేం. ప్రతి భారతీయుడికి ఎన్ని ఓట్లు ఉన్నాయా ఏంటి, ఎన్ని ఆధార్ కార్డులు ఉన్నాయా ఏంటి, ఎన్ని లైసెన్స్ ఉన్నాయా ఏంటని మనం ట్రేస్ చేయలేం. సో డిజిటల్ వీళ్ళే కదా డిజిటల్ ఇండియా అన్నారు కదా. మరి డిజిటల్ ఇండియా అన్నప్పుడు ఆధార్ కార్డుకి ఓటర్ ఐడి లింక్ చేయండి, లేదా ఈ కార్డులు మొత్తం ఒక కార్డు తీసుకురండి. లేదు ఓటర్ ఐడి ఒకవేళ ఎలక్షన్ లో మనం జనరల్ గా ఏం సార్ లైక్ ఎలా ఉంటుందంటే ఓటర్ ఐడి ముందు పెట్టుకుని ఒక ఆధార్ కార్డు లేదంటే ఒక ఓటర్ ఐడి తీసుకెళ్లి చూపించుకొని సార్ మాది ఓటర్ ఐడిలో ఉంది మేము వెళ్ళి ఓటు వేయచ్చు అని అడుగుతాం. ఆ సిస్టాన్ని తీసేయండి. ఆ సిస్టాన్ని తీసేసి లైక్ ఎలాగైతే ఐటీ కంపెనీలో ఎంఎన్సీ కంపెనీలో తమ్నైలో లేదంటే రెటీనా స్కాన్ ద్వారా ఓటేసుకున్నారో ఆ సిస్టమ్ తీసుకురండి సార్. ఆ సిస్టాలు తీసుకొని ఇది మనం డిజిటల్ ఇండియా అని కలవరేస్తున్నాం కదా. ఆ సిస్టమ్ తీసుకురండి, మేము వెల్కమ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే ఎంఎన్సీ కంపెనీలో 100,000 మంది ఉద్యోగాలు ఉంటే వాళ్ళు డిజిటల్ తమ్నైల్ ద్వారా కానీ లేదా రెటీనా స్కాన్ కానీ వాళ్ళు అటెండెన్స్ అంటే నాగార్జున గారు ఇలాగా ఆరోపణలు చేసి మరి అలాంటి సూచనలు డైరెక్ట్ ఈసీకి ఇవ్వచ్చు కదా. ఈసీ ఎక్కడ తీసుకుంది సార్? ఈసీ ఎక్కడ తీసుకుంది? ఆరోపణలు చేసిన అరగంటలో ఈసీ ఓటర్ ఐడి డిలీట్ చేసింది సార్. పీడిఎఫ్ లో ఓటర్ ఐడి డిలీట్ చేసి అన్రీడబుల్ పీడిఎఫ్ పెట్టింది సార్. మీకు ఓటర్ ఐడి కాబట్టి మీరు ఆన్లైన్ లో మీ దగ్గర మొబైల్ ఉంటే చూసుకోండి. ఎందుకని డిలీట్ చేయాలి? మేము ఆరోపణలు చేసినాం, మీరు తీసుకోవాలి. అంతేగా ఈవీఎంలు ఈసీలు మీరు ప్రమాణ స్వీకారం చేస్తారా లేదంటే పూర్వమోత్తల దగ్గర పురుగు దండాలు పెడతారంటే అంటే ఒకటి నాగార్జున గారు ఇప్పుడు మనకు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన మనకి హక్కు. ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా రాజ్యాంగ వ్యవస్థ. ఆ వ్యవస్థ నెసలో ఎలా చూడాలంటారంటే అంత పకడ్బందీగా వ్యవస్థ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అలాంటి ఈసీ మీద కూడా కామెంట్స్ చేయటం, ఈసీని కూడా తప్పుపట్టేలా మాట్లాడడం, ఇలాంటివి ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్ ఇప్పుడు ఈసీని నడిపిన మన పిఎం గారైనా మన ప్రధానమంత్రి, దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా గవర్నర్ అయినా మీరైనా నేనైనా మనమందరం మనుషులమే సార్. అవును, మనం అందరం మనుషులే. కొందరు తెలిసి తప్పు చేస్తారు, కొందరు తెలియక తప్పు చేస్తారు, కొందరు కావాలని చెయ్యాలని తెలిసి చేద్దాం అనుకోవడం తప్పు చేసేవాళ్ళు ఉన్నారు సార్. గతంలో మనం గవర్నర్ చూసినాం, అవునా? గవర్నర్ రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కదా. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న ఒక వ్యక్తి ఆ రోజు ఏం చేశాడు మనం మర్చిపోయామా సార్? మరి రాజ్యాంగ పరంలో ఉన్నాడు కదా, అతను తప్పు చేయాలని మనం అనుకుంటామా? ఒకసారి ఆలోచించండి. అలాగే మా కాంగ్రెస్ పార్టీ తప్పులు చేస్తే వాళ్ళు నిజంగా ఇప్పుడు శిక్షార్హులైతే అది చట్టం ఎవరికి చుట్టం కాదు, ఏ స్థాయి వ్యక్తినైనా సరే నేను అనేది స్వతంత్ర వ్యవస్థలుగా ఉన్నప్పుడు ఆ వ్యవస్థలను కూడా రాజకీయాల్లోకి లాగి వాటిపై ఆరోపణలు చేస్తే ప్రజాస్వామ్యంలో మనం ఏం చేస్తున్నట్టు? అంటే సార్ ఈసీ తప్పు చేస్తుంటే మనం చూస్తా కూర్చోవాలా? ఒక్కసారి మీరు చెప్పండి. ఈసీ తప్పు చేస్తుంటే మనం కూర్చోవాలా? నిన్న కాక మొన్న ఒక జడ్జి గారి ఇంట్లో డబ్బులు జరిగినాయి. జడ్జి కదా మనం స్పందించకూడదంటే స్పందించకుండా ఎలా ఉంటారు? ఇది భారతదేశం. తప్పు ఎవరు చేసినా కానీ మనం స్పందించాలి. జడ్జి గారు కాబట్టి కొన్ని కేసుల్లో కొన్ని శిక్షలు అటు ఇటు అవుతా ఉన్నప్పుడు వాళ్ళకి చట్టం ఒక రక్షణ కల్పిస్తని చెప్పి మరి దాంట్లో రక్షణ ఉందంటే ఎలా ఒప్పుకున్నాం సార్ మనం? అవునా కదా? మీరు అన్నట్టే ఈసీ రాజ్యాంగబద్ధమైన సంస్థే, కానీ నడిపేది ఎవరు? మనలాంటి మనుషులే కదా. ఎన్నిక అది అపాయింట్మెంట్ చేసే ఎవరు? మనలాంటి మనుషులే కదా సార్. మరి ఉన్నప్పుడు డబ్బులు ఎవరికి చేదు? చాలా మంది నిజాయితీ పనులు ఉంటారు.
నిజాయితీ పరులు కానలు కూడా ఉంటారు కదా సార్. మేమేం చేస్తున్నాం, ఈసీకి పలానా తప్పు జరిగిందయా, పలానా తప్పు జరిగిందని మేము చెప్తున్నాం. మరి ఈసీ ఎందుకు తీసుకోవట్లా పాజిటివ్ గా, ఎందుకు వెల్కమ్ చేయట్లేదు? రాహుల్ గాంధీ గారు రమ్మని చెప్పండి, రాహుల్ గాంధీ గారు వచ్చి కూర్చోండి, మీ ప్రాబ్లం మీద మీ సమస్యని చెప్పండి, లేదా ఓపెన్ డిబేట్ పెట్టండి సార్. మీరు లైవ్ ఇవ్వండి, లైవ్ ఇచ్చి రాహుల్ గాంధీ గారు వెళ్ళి ఈసీ కలుస్తారు, ఈసీ కొన్ని క్వశ్చన్లు వేస్తారు. అంటే మీరు చెప్పండి, ఈసీ దృష్టికి తీసుకెళ్ళడం అంటే కాదు మీడియాలో మాట్లాడితేనో లేదా బయట మాట్లాడితేనో కాదు కదా, ఈసీ దగ్గరికి వెళ్ళి ఇలా ఉన్నాయని మెమోరాండం సమర్పించారు. ఎవరు పాలిస్తున్నారు సార్? మీరు చూస్తున్నారా, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర గేట్లేసి ఆపుతున్నారు కదా, గేట్లేసి ఆపుతున్నారు సార్. ఆ ఎంపీ ఎవరు, యాదవ్ అని ఒక ఎంపీ ఉంటారు, ఆయన గేట్లు దూకెళ్ళి వెళ్తున్నారు, ఎక్కడ రాణిస్తున్నారు? కనీసం పార్లమెంట్ లో చర్చకి పిలిపిస్తే చర్చ చేశారా సార్? చర్చించాలి కదా. అది ఈవీఎం ట్యాంపరింగ్ కాదా, లేదా ఓటు చోరీ ఉందా లేదా అని ఎలా తెలిసింది జనాలకి? చర్చించాలి. ఇప్పుడు మీరు టీవీ డిబేట్ పిలిచారు, నేను కొన్ని క్వశ్చన్ అడిగా, అధికార ప్రతినిధులు కొన్ని క్వశ్చన్ ఆన్సర్ చెప్తారు లేదో తెలిసింది కదా. అంటే ఈ ఓటు చోరీ ఉందా లేదనేది ప్రజలకు ఎలా తెలుస్తుంది అంటే త్రూ డిబేట్ ద్వారా జరిగింది సార్. ఏ ఓటు చోరీ లేదనుకోండి, ప్రస్తుతం మనతో శివపార్వతి గారు